స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా గూడా, అధికార పార్టీనే దాంట్లో ప్రాబల్యం కనిపిస్తూ ఇప్పుడు ఉంటుంది అట్లా గదా! లేదు వాతావరణం. అది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ గూడా రాంగానే ఇట్లా ఫెయిల్ అయిన సందర్భం భారతదేశంలో లేదు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కాదు కిషోర్. మీరు జనంలోకి పోయి మైక్ పెట్టండి. పచ్చి ఆ! బూతులు తిడుతున్నారు. హుహు. సరే బూతులు కట్ చేయండి. సరే. బట్ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పండి. సో, ఇప్పుడు ఆర్డినెన్స్‌కి సంబంధించి కవిత గారు మాట్లాడుతున్న వాయిస్‌ని మీరు ఏ రకంగా అర్థం చేసుకున్నారు? ఆమేదో కావాలని ఇట్లా చేస్తాంది, అట్లా చేస్తాంది అనే మోటివ్స్ నేను అంటగట్టా. హ్మ్. ఎందుకంటే ఆమె ఒక ఐకాన్ తెలంగాణకు. తెలంగాణలో సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన ఆమె. జాగృతి లాంటి ఒక గొప్ప సంస్థను ఇంకా ఆవిడని పెట్టినామె. పైకి తీసుకొస్తున్నారు మీరు. నేనేమంటున్నా అంటే హ్మ్. కవితను నేనేమి ఆమె చేసిన కాంట్రిబ్యూషన్ నేను పక్కకు పెట్టా. రైట్. బీసీల విషయంలో ఆమెతో కలిసి నేను ఉద్యమంలో పాల్గొన్నా. మీటింగ్స్‌లలో పాల్గొన్నా. యెస్. బీసీల పట్ల ఆమెకు చిత్తశుద్ధి ఉంది. బీసీల విషయంలో ఆవిడకి చిత్తశుద్ధి అనంటే బీఆర్ఎస్‌కి లేదనేగా మీ అర్థం? లేదు. హ్మ్. నేననేది ఏందంటే ఆమెకు చిత్తశుద్ధి ఉంది. హ్మ్. బట్ ఈ విషయంలో బీఆర్ఎస్ కరెక్ట్‌గా అర్థం చేసుకున్నది ఆర్డినెన్స్‌ను. కవిత గారు సరిగ్గా అర్థం అది. చేసుకోలేదు. ఓకే. ఆ! హ్మ్. వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసాన్ని నేను చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇవాళ ఉంటాయి మనస్పర్ధలు, రేపు కలిసిపోతారు. హ్మ్. అంత మాత్రాన ఇప్పుడు నేను వాళ్ళిద్దరి మధ్యల విడదీయరాని అంత అనుబంధం ఉందని గాని, అంత గ్యాప్ వచ్చిందని గాని నేను ధృవీకరించదలుచుకోలేదు. హ్మ్. బట్ ఏది ఏమైనా గూడా ఆమె తను రియలైజ్ కావాలి. ఈ ఆర్డినెన్స్‌ను ఆమె సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు.